కునాఫా చాక్లెట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరబ్బా దీన్ని? ప్రతి ఒక్కరు అక్క ట్రై చేయవా అని అడుగుతున్నారు. ఈ పిచ్చి నాకు కూడా ఎక్కి ఈ రోజు అయితే ట్రై చేస్తున్నా. చూద్దామా ప్రాసెస్? ఒక మిక్సీ గిన్నెలోకి కొంచెం పిస్తా పప్పు, కొంచెం జీడిపప్పు. ఎవరు జీడిపప్పు యాడ్ చేయలేదు, నాకు ఎందుకు యాడ్ చేసుకోవాలనిపించింది, అందుకే యాడ్ చేస్తున్నా. పిస్తా పప్పు రేటు మామూలుగా లేదురా బాబోయ్, 3000 అంట కేజీ. ఇంకా ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని సేమియాలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని, వైట్ చాక్లెట్ కాంపౌండ్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ లా మంచిగా మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పెడితే మాడిపోతుంది అనుకుంటా, అందుకే ఇది ఫాలో అవుతున్నారు అందరు. ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యే లోపు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. దానికోసం వేయించి పెట్టుకున్న సేమియాని కొంచెం నలుపుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, పిస్తా పప్పు, జీడిపప్పు, ఆ పౌడర్ ని కూడా వేసేసి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేయాలి కొంచెం. ప్రిపేర్ చేసేటప్పుడే ఈ సేమియాల స్టఫ్ సగం తిన్న అంత టేస్టీగా ఉంది. చాక్లెట్ లో పెట్టాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ గా కూడా తినేయచ్చు. చాలా మంది సన్న సేమియా వాడుతున్నారు, పొడుగు ఉన్నాయి కదా అవి. మా పక్క షాప్ లో అడిగితే ఇవి ఇక్కడ దొరకవు అని అన్నారు. ఇంకా నోరు మూసుకొని వచ్చి నా దగ్గర ఉన్న సేమియాలతో చేసిన, కానీ టేస్ట్ బాగుంది. చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ మౌల్స్ మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, ట్యాగ్ చేస్తా చూడండి. ఒక లేయర్ చాక్లెట్ వేసుకొని మధ్యలో కునాఫా అదే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టుకొని పైనంగా మళ్ళీ ఇంకో లేయర్ చాక్లెట్ వేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్ లో 15 నిమిషాలు పెట్టి బయటికి తీస్తే మన కునాఫా చాక్లెట్ రెడీ. చాలా మంది ఫుడ్ కలర్ యాడ్ చేసినారు పిస్తా పప్పులో, కానీ అదంత మంచిది కాదు కదా, మనమే ఇంట్లో వేసుకొని తింటున్నాం. అట్లాంటివన్నీ ఎందుకు, అందుకే నేనేం యాడ్ చేయలేదు, లేకపోతే గ్రీన్ కలర్ వచ్చేది. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి, అద్దరిపోద్ది అంతే, నో డౌట్.